ఏర్పాటు చేసినటువంటి మాన్యువల్ స్కావెంజర్స్ యొక్క ప్రమాద పరిస్థితులు నివారణ పద్ధతులకు ఇచ్చేసినటువంటి కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ గారికి ఆర్డీఓస్కి నెల్లూరు మున్సిపల్ కమిషనర్స్ గారికి అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. రైల్వే కమిటీ మెంబర్స్కి, పుచ్చిరెడ్డిపాలెం పంచాయతీ కమిటీ మెంబర్స్కి గారికి, పెంచలయ్య గారికి, మురళి గారికి, డీసీపీసీ ఎస్సీ గారికి వీరందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తాను. అందరి యొక్క క్షేమం కొరకు భద్రత వీటిని గురించి ఈరోజు మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. Population around 8 lakhs, and the households around 1,86,000 sir. 150 square kilometers లో సిటీ ఉంది సార్. ఇంకా ప్రస్తుతం 22% వరకు మాత్రమే. ఇంకా మా స్టాఫ్ అంత డీటెయిల్స్ ఈ షీట్లో పెట్టాను సార్ మా దగ్గర. అలాగే ప్రస్తుతం స్టాఫ్ కూడా బాగానే ఉన్నారు సార్, ప్రస్తుతానికి సరిపోతున్నారు. ఇంకా రాను రాను యూటీడీ నెట్వర్క్ పెరిగే కొద్దీ కొంచెం మందిని అప్లై చేసుకోవడం జరుగుతుంది సార్. వరకు ఇంప్రూవ్మెంట్ చేశాను సార్ ఈ సిస్టమ్ని. అంతకుముందు ఉన్న పరిస్థితి నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఈ ఇంప్రూవ్మెంట్ అనేది ఈ విధానాల్లో మేము టేకప్ చేసాం సార్. ఒకటి క్రియేషన్ ఆఫ్ సేఫ్ అండ్ అనేది కూడా ఎక్వైర్ చేస్తున్నాం. రాబోయే యూటీడీ నెట్వర్క్ 400 కిలోమీటర్లు వస్తుంది సార్. దానికి సరిపడా సామాను, దానికి సరిపడా మిషనరీ మొత్తం ఎక్వైర్ చేయడం ప్రపోజల్స్ కూడా స్వచ్ఛందరూ పెట్టాం సార్. సార్ అలాగే ట్రైనింగ్ సార్. అవును సార్, ఒకటి ఉంది సార్. అలాగే మన సెప్టిక్ ఎన్ఎస్కే ఎఫ్డిసి ద్వారా ఒక 9 మందికి సెప్టిక్ ట్యాంక్స్ ఈ సర్ఫింగ్ ఫర్ ఆల్ మెడికల్ క్యాంపు, అట్లాగే ఈఎస్ఐ కార్డ్స్, వన్ డే మనం కూర్చుంటే దీని మీద అంతా కూడా స్ట్రీమ్ లైన్ అయిపోతాయి. చేపించలయ్యా నవజీవన్ ఆర్గనైజేషన్ ఎన్జిఓ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ని సార్. ఈ ఎన్ఎస్కే ఎఫ్డిసి ద్వారా ఏవైతే వెహికల్స్ ప్రొవైడ్ చేస్తున్నాయో అవన్నీ కూడా నవజీవన్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రొవైడ్ చేశాను సార్. నవజీవన్ ఆర్గనైజేషన్ నోడల్ ఎన్జిఓ ఫర్ ఎన్ఎస్కే ఎఫ్డిసి ఫర్ సౌత్ ఇండియా మొత్తం నవజీవన్ ఆర్గనైజేషన్ ఒక నోడల్ ఎన్జిఓగా పనిచేస్తుంది. అట్లా మన నెల్లూరు ఫస్ట్ స్టార్ట్ చేయడం మన నెల్లూరులో స్టార్ట్ చేసాం. ఇక్కడ 9 సెప్టిక్ ట్యాంక్స్ ప్రొవైడ్ చేశాం సార్. అయితే ఫస్ట్ మనం మున్సిపల్ కార్పొరేషన్తో కాంట్రాక్ట్ లెటర్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి 7 year లేదా 10 year పాటు వర్క్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. ఈ వెహికల్స్ తెప్పించిన తర్వాత వాళ్ళకి ఈ వర్క్ కార్పొరేషన్ ప్రొవైడ్ చేయలేకపోవడం ద్వారా వాళ్ళు సరిగ్గా వర్క్ చేయక సెప్టిక్ ట్యాంక్ వాళ్ళు 2 వెహికల్స్ సీజ్ చేశారు సార్. వాటిని వేలంలో కూడా అమ్మేశారు. ఇంకా 2 వెహికల్స్ సీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. రెండోది ఏంటంటే మిగతా నడుస్తున్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కరెక్ట్గా వాళ్ళు డ్యూ కట్టలేక బ్యాంకు వారు చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయితే మనం మాన్యువల్ స్కావెంజర్కి సంబంధించి ఈ వర్క్ ఉంది. తర్వాత జెట్టింగ్ మిషన్ కూడా ప్రొవైడ్ చేసాం. అక్కడ వాళ్ళు ఇస్తున్నారు సార్ జెట్టింగ్ వర్క్ చేసేవాళ్ళు రవి వర్క్ వచ్చి. తర్వాత గార్బేజ్ వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేసాం. అయితే గార్బేజ్ వెహికల్స్, జెట్టింగ్ మిషన్, జేసీబీ మున్సిపల్ కార్పొరేషన్ లీజుకు తీసుకొని వాళ్ళకి రెంట్ పే చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఈఎంఐ కట్టగలుగుతున్నారు. కానీ సెప్టిక్ ట్యాంక్స్ మాత్రం కార్పొరేషన్ లీజుకు తీసుకోలేదు, వర్క్ మాత్రం ఆన్లైన్ చేసుకోమన్నారు. వీళ్ళు వర్క్ ప్రొవైడే చేస్తామన్నారు. కానీ వర్క్ ప్రొవైడ్ చేయలేకపోవడం ద్వారా వాళ్ళు ఈఎంఐలు కట్టలేక అవి సరిగ్గా నడవడం లేదు సార్. దాని మీద కొంచెం మీరు చూడాలి సార్. నెక్స్ట్ ఈ గార్బేజ్ వెహికల్స్ కూడా సార్ ప్రతి నెల రెంట్ పే చేస్తే బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈఎంఐ పను బెనిఫిషరీస్కి కొంత అమౌంట్ మిగులుతుంది సార్. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి నెల ఈ గార్బేజ్ వెహికల్స్కి, జెట్టింగ్ మిషన్, జేసీబీలకి ఎవరి మంత్ రెంట్ పే చేయకపోవడం వల్ల 2 నెలలకు 3 నెలలకు పే చేయడం ద్వారా బ్యాంకు వారు ఏం చేస్తున్నారంటే పెనాల్టీల కింద, వాటి ఇంట్రెస్ట్ కింద మొత్తం వాళ్ళే కట్ చేసుకొని బెనిఫిషరీకి ఏం లేకుండా పోతుంది సార్. ఏదైతే ఈ ప్రాజెక్టు ఈ స్కీమ్ని ఎస్యూవై స్కీమ్ ద్వారా ఏవైతే వెహికల్స్ పొందారో దాని ముఖ్య ఉద్దేశం నెరవేర్చలేకపోతున్నాం సార్.
కాకుండా అన్ని జిల్లాలు సార్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ అన్ని చోట్ల కూడా మనం మాన్యువల్ స్కావెంజర్స్ సఫాయి కర్మచారి డెవలప్మెంట్ కోసం వాళ్ళని న్యూ ఎంటర్ప్రినర్స్గా డెవలప్ చేయడం కోసం మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్. మన పిఎం నరేంద్ర మోడీ గారు మన మాన్యువల్ స్కావెంజర్ రవి గారితో కాన్ఫరెన్స్లో మాట్లాడారు సార్ డైరెక్ట్గా. అదేవిధంగా మొన్న వనపర్తి విజయమ్మ అనే సెప్టిక్ ట్యాంకు వాళ్ళ ఢిల్లీకి వెళ్ళి ఆమె వారితో రాష్ట్రపతి మరియు ప్రధాని గారితో సహపంక్తి భోజనం చేశారు సార్. వీళ్ళందరూ కూడా మేము ప్రొవైడ్ చేసినటువంటి బెనిఫిషియరీస్. అందుకోసం నవజీవన్ ఆర్గనైజేషన్ కొంచెం గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్. అదేవిధంగా మనం గుంటూరులో కూడా ఈ సెప్టిక్ ట్యాంక్స్ ప్రొవైడ్ చేసాం. అయితే అక్కడ కార్పొరేషన్ లీజు తీసుకొని ఎవ్రీ మంత్ వాళ్ళు కరెక్ట్గా పే చేస్తున్నారు సార్. అక్కడ ఆడిపూడి మొత్తం వాళ్ళు చెత్తేరుకొని జీవించేవాళ్ళు, గుడిసెలు వేసుకొని రోడ్ల పక్కన ఉండేవాళ్ళు. మనం ఈ వెహికల్స్ ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళు ఇప్పుడు పిల్లల్ని చదివించుకుంటూ మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నారు సార్. ఆయన కూడా కాన్ఫరెన్స్లో వీడియో కాన్ఫరెన్స్లో పిఎం గారితో డైరెక్ట్గా మాట్లాడారు. అది మన దేశం అంతా చూసింది. అందులో సౌత్ ఇండియా మొత్తం మీద ఒక్కరే సెలెక్ట్ అయ్యారు సార్. మోడీ గారు సార్తో మాట్లాడేదానికి అది మన నవజీవన్ ఆర్గనైజేషన్ ఎన్ఎస్కేఎఫ్టీసీ ద్వారా వచ్చినటువంటి సార్. ఇప్పుడు కూడా మేము చేస్తున్నాం సార్. మీరు కూడా ఇక్కడ ఎన్ఎస్కేఎఫ్టీసీ ఎస్యూ స్కీమ్ అనేది మాన్యువల్ స్కావెంజర్స్ సఫాయి కర్మచారులకి చాలా మంచి స్కీమ్ సార్. ఇంకా కార్పొరేషన్లో ప్రైవేట్ వెహికల్స్ చాలా తిరుగుతున్నాయి. వాటికి ఇచ్చే రెంట్ కంటే కూడా ఇందులో దాదాపు 20% లెస్ లేదా 30% లెస్కి ఈ వెహికల్స్ మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఈ స్కీమ్లో ఎన్ఎస్కేఎఫ్టీసీ ద్వారా ప్రైవేట్ వెహికల్స్ కంటే కూడా తక్కువ, అంటే కార్పొరేషన్ మంచి జరుగుతుంది. మాన్యువల్ స్కావెంజర్స్ సఫాయి కర్మచారులు బాగుపడతారు సార్. అదేదానంటే చూడాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. వాళ్ళకి లోన్ ఇప్పించాం సార్, వాళ్ళే రీపే చేసుకుంటారు. లోన్ దేనికి ఇప్పించారు? ఎక్విప్మెంట్ సార్, మన సెప్టిక్ ట్యాంక్స్ ఆలోచించడం మొదలు పెడితే వర్క్స్ అలాట్మెంట్ చేయొచ్చు మనం. సో మనం సెప్టిక్ ట్యాంక్స్ అవ్వచ్చు, డిఫరెంట్ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టు గవర్నమెంట్ బిల్డింగ్స్ అవ్వచ్చు, వీటికి కూడా ఎలా టైప్ చేయగలమని చూడండి. అందరిది కాదు, అట్లీస్ట్ ఈ 9 వెహికల్స్ మనం ఏదైతే ఈ లోన్ ద్వారా కన్వర్ట్ చేసామో వాళ్ళకి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ పెద్దలు జాయింట్ కలెక్టర్ వారు, ఇతర అధికార యంత్రాంగం, ఎన్జిఓస్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ ఈ యొక్క సఫాయి కర్మచారి యొక్క వారు ఎక్కువ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారు ఎప్పటి నుంచో ఆ యొక్క బ్రతుకు మీద జీవనాధారంతో జీవిస్తున్నారు. మన స్టేట్ ప్రభుత్వం, జిల్లా ప్రభుత్వం వారి పిల్లలకి రాష్ట్ర ప్రభుత్వం 25% విద్యా అవకాశాలు కల్పిస్తున్నటువంటి విధానంలో ఆ పిల్లలను కూడా చేర్చి వారు తరతరాలుగా వస్తున్న ఆ వృత్తిని ఆ పిల్లలు చదువుకుని వాళ్ళు విద్యావంతులైన ద్వారా ఆ వృత్తికి దూరమై వాళ్ళు ప్రపంచంలో ఈ యొక్క విధానంలో వాళ్ళు జనజీవన సమస్యలు కలుస్తారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. వారి పట్ల సహృదయంతో వారి పిల్లలు చదివించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ప్రభుత్వం పెద్దలు సహకరించి ఏదైతే 25% సీట్లు ఉన్నాయో కార్పొరేట్ స్కూల్లో ఆ పిల్లలకు చదివించడానికి పెద్దలు కలెక్టర్ వారు సహృదయంతో ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆ యొక్క వారు చేసే పనులలో వారికి ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. హైపటైటిస్, కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధులు, అదేవిధంగా కంటికి సంబంధించిన వ్యాధులు వస్తుంటాయి. పెద్దలు సార్ చెప్పినట్టు తరచుగా మంత్లీ 1 టైం వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ పెట్టి వారిని ఆరోగ్యకరంగా, శారీరకంగా బాగా ప్రభుత్వం చూసుకుంటడం వల్ల వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు. వారు ఆ వృత్తిలో నిమగ్నమై బయటికి రాలేకపోయి 40 నుంచి 50 సంవత్సరాల లోపే వాళ్ళు జీవించగలుగుతున్నారు ఎక్కువ. కాబట్టి ఈ యొక్క హెల్త్ ఇష్యూస్ మీద ప్రభుత్వం వారు దృష్టి పెట్టించి వాళ్ళని ఆదుకోవాల్సింది కోరుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క వారికి పక్కా ఇళ్ళు అయితే ఉండవు. ప్రభుత్వం వారు సార్ చెప్పినట్టు ప్రభుత్వంతో ఇళ్ళు కట్టించి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం తరఫున అవకాశాలన్నీ వాళ్ళకి మెరుగ్గా కల్పించి వాళ్ళ జనజీవన సర్వతలోకి తీసుకురావాల్సింది చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 80 మెంబర్స్ కి కండక్ట్ చేసామా? అంటే మనం రీసెంట్ గా ఉన్న 10% వరకు సెప్టిక్ ట్యాంక్ మంచిగా కట్టుకొని వాళ్ళు
ఈ వీళ్ళని వెహికల్స్ని వాడుకోసం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రిపేర్ చేసినట్లయితే వాళ్ళకి ఎప్పుడు కూడా వర్క్ ఉంటుంది. ఎందుకంటే 4,50,000 టాయిలెట్స్ మన దగ్గర ఉంటే అట్లీస్ట్ ఒక 40,000 వరకు కూడాను అట్లీస్ట్ 4,000 పెద్ద పెద్ద సెప్టిక్ ట్యాంక్ ఉన్నా దాన్ని రిమూవ్ చేయడం కోసం ఎవ్రీ 3 years ఒకసారి తీయాల్సి వస్తుంది. కాబట్టి మెటీరియల్ని అది గ్రామ పంచాయతీ మేజర్ పంచాయతీని మనం ప్లాన్ చేసుకుంటే తర్వాత పక్క పంచాయతీ ఎలా ఉంటుంది సార్. ఇది ఒక నా రికమెండేషన్ సార్. అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ జిల్లా వారీగా తీసుకుంటే మనం మేమే ఎక్కడో ప్రైవేట్గా వాళ్ళని పిలిపించుకొని 3 yearsకి 4 years ఒకసారి రిమూవ్ చేయాల్సి వస్తుంది. జిల్లా లెవెల్లో మనం ఒక ప్రణాళిక ప్రిపేర్ చేసి కంక్లూడ్ చేస్తాం పాయింట్ సార్. థ్యాంక్ యూ సార్. జరుపుకొని ఈ మిషనరీ అంతా వచ్చిన తర్వాత ఇప్పుడు మేము బాగా నీట్గా పని చేసుకుంటా ఉన్నాం సార్. అదే తోడు మాకు లోన్లో కూడా వెహికల్ తీసుకున్నాం సార్. మినీ జెట్ మిషన్ వచ్చింది. ఈ మధ్య సార్ కర్మచారీస్కి మనం మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తాం. థర్డ్లీ ఇప్పుడు వీళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయా? అందరికి కార్పొరేషన్ ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. మనం చేస్తాం. ఆప్కాస్ ఐడీస్ అయితే ఐడి వచ్చింది కదా, ఐడి కార్డ్స్ వీళ్ళందరూ బేసికలీ ఆప్కాసే. ఆప్కాస్ ఓకే. మెడికల్ క్యాంప్, అలాగే వెల్ఫేర్ స్కీమ్స్కి వచ్చేసరికి హౌసింగ్ ఫర్ ఆల్ ఒకసారి చూడండి. హౌస్ సైట్ అప్లికేషన్స్ సఫాయి కర్మచారికి ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉంటే డెఫినెట్లీ. అండ్ ఫోర్త్లీ ఇప్పుడు ఎట్లాగో యోగాంధ్ర అనేది మనకి అవుతుంది కాబట్టి అదొకటి ప్లాన్ చేయండి. ఐ విల్ అటెండ్. కార్పొరేషన్లోనే ఒక మీటింగ్, చిన్న మీటింగ్ ఏర్పడింది. వాళ్ళ సమస్యలు ఏం చేస్తారు, ఎట్లా ఏంటి దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. కండక్ట్ చేయండి.